నమస్తే వెల్కమ్ టు విత్ న్యూస్ లక్ష్యం సమాజైతే నేను రమేష్ ముందుగా హెడ్లైన్స్ పెద్దపల్లి పట్టణంలో స్వచ్ఛ శుక్రవారం పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని కౌన్సిలర్ కేటీఆర్ను కలిసిన జిల్లాల నూతన అధ్యక్షులు పార్టీని బలోపేతం చేయాలని సూచించిన మంత్రి పద్మశాలి సంఘం లక్ష ఉత్తరాల కార్యక్రమం చేనేత వస్త్రాలపై సీఎంసీ తొలగించాలని డిమాండ్ అనకాపల్లిలో సీఎం జగన్ ను పాలాభిషేకం జిల్లాగా ప్రకటించినందుకు స్థానికుల హర్షం. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే పెద్దపల్లి పట్టణం 8వ వార్డులో స్వచ్ఛ శుక్రవారం కార్యక్రమం జరిగింది. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందాం, అంటువ్యాధులు దరి చేరకుండా ఉందామని కౌన్సిలర్ బొంకూరి భాగ్యలక్ష్మి వార్డు ప్రజలను కోరారు. మనం మన ఇండ్లలాగానే మన పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. కరోనా కట్టడికి మున్సిపల్ అధికారులు సిబ్బంది ఎంతో శ్రమిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో శానిటరీ సూపర్వైజర్ లింగాల కుమారస్వామి, శానిటరీ ఇన్స్పెక్టర్ రామ్మోహన్ రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి జిల్లాల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా నియమితులైన ఆర్మూరి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, ముజీబుద్దీన్ కేటీఆర్ కలిశారు. జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఎంపికైన నేతలకు కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుని పార్టీని మరింత బలోపేతం చేయాలని వారికి సూచించారు. కేటీఆర్కు నేతలు కృతజ్ఞత తెలిపారు. కేసీఆర్ తమపై ఉచిత బాధ్యతలు సంపూర్ణ న్యాయం చేకూర్చేందుకు ప్రయత్నం చేస్తామని వారు చెప్పారు. ఈ భేటీలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే గణేష్ గుప్తా, హనుమంత్ షిండే, డాక్టర్ సంజయ్ పాల్గొన్నారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో చేనేత వస్త్రాలపై జీఎస్టీ తొలగించాలని అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి లక్ష ఉత్తరాల కార్యక్రమం చేపట్టారు. చేనేతపై కేంద్ర ప్రభుత్వం విధించిన పన్నును పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా భువనగిరి ఎమ్మెల్యే పైలా శేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్ రమణ హాజరై ప్రసంగించారు. రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికులు ఉత్తరాలు రాసి కేంద్ర జీఎస్టీ తొలగించే వరకు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ది పోచంపల్లి టై అండ్ డై అసోసియేషన్ అధ్యక్షుడు తడక రమేష్, పోచంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ చిట్టిప్రోలు విజయలక్ష్మి, ఎర్రమద వెంకన్న, గుండేటి శ్రీధర్, అవ్వారి భాస్కర్, భారత లవకుమార్, శశికళ, కందగట్ల స్వామి, చేనేత కార్మికులు, నాయకులు పాల్గొన్నారు. లక్ష ఉత్తరాలు మన ప్రధానమంత్రి గారికి, నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా మన నిర్మలా సీతారామన్ మన కేంద్ర ఆర్థిక మంత్రి గారికి లెటర్లు రాసి మనం పడుతున్నటువంటి జీఎస్టీ పోరాటానికి శ్రీకారం చుట్టినాం. ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం దిగి రావాల్సిందే, జీరో జీఎస్టీ చేయవలసిందే, చేనేత రంగాన్ని కాపాడవలసిందే. చేనేత వస్త్రం కొనే అభిమానుల యొక్క ప్రీతి ప్రతిమలను కొనసాగించవలసిందని చెప్పని చేనేతలు ఉండేటువంటి వృత్తుల్లో ఉండేటువంటి పారిశ్రామికులను ప్రభుత్వాలు మరింత ప్రోత్సహించే అవసరం ఉన్నది. ఇంతకు వరకే కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి పథకాలను రద్దు చేస్తూ
కేంద్ర ప్రభుత్వం హ్యాండ్లూమ్ బోర్డు రద్దు చేస్తూ వివిధ బోర్డులు రద్దు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఒకవేళ ఇదే విధంగా కొనసాగినట్టయితే కేంద్ర ప్రభుత్వం రద్దు చేసేంత వరకు కూడా ఈ చేనేత వర్గాల వాళ్ళు పోరాట ఉద్యమంలో పాల్గొంటారని తెలియదు. చేనేత జీరో జిఎస్టీ కార్యక్రమాన్ని 1,00,000 ఉత్తరాల కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. పోచంపల్లి మండలం పోచంపల్లి మున్సిపాలిటీ స్టార్ట్ చేసుకున్నాం. దీనికి ముఖ్య అతిథి ఎల్ రమణ గారు వచ్చారు. నిజంగా కూడా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేటీఆర్ గారు చేనేతల కోసం చేనేత చేయుత పథకం స్టార్ట్ చేసినాం. అలాగే సబ్సిడీ కూడా 40% ఆనంద సబ్సిడీ కూడా చేసినాం. కానీ మన బీజేపీ ప్రభుత్వం తెలంగాణ బీజేపీ ప్రభుత్వం మాత్రం జిఎస్టీ 5% ఉంది 12%గా పెంచాలనుకుంటుంది. దాన్ని తగ్గించాలి. అలాగే 0%గా చేయాలనేది జిఎస్టీ 0% చేయాలనేది మన కార్యక్రమం ఒక ఉద్యమం లెక్క 1,00,000 కార్డుల ఉద్యమం స్టార్ట్ చేసి దానికి ఇక్కడి నుంచి శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉంది. అందరం కూడా దీనికి మన ప్రతి ఒక్కరు ఇంటింటికి పోయి అందరం కూడా కార్డులు రాసే విధంగా చూడాలని కోరుకుంటున్నాం. విశాఖపట్నం జిల్లా అనకాపల్లి నియోజకవర్గం కసింకోట మండలంలో వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పాలాభిషేకం చేశారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ భాగంలో అనకాపల్లిని జిల్లాగా ప్రకటించినందుకు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి మల్లిబాబు, జెడ్పీటీసీ దంతులూరి శ్రీధర్ రాజు, ఎంపీపీ కలగా లక్ష్మీ గున్నయ్య నాయుడు నాయకులు పాల్గొన్నారు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలో టీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. టీఆర్ఎస్ పై కాంగ్రెస్ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. స్థానిక ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తే ఊరుకోమనేది లేదని హెచ్చరించారు. కొడంగల్ నియోజకవర్గం నరేందర్ రెడ్డి చొరవతోనే అభివృద్ధి చెందిందని అన్నారు. ఎంపీ రేవంత్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సాగునీటి ప్రాజెక్టు తీసుకొస్తామని ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కోస్గి మార్కెట్ కమిటీ చైర్మన్ వీరారెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ జగదీశ్వర్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఒక పారి మీరు అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ నాయకులు ఏదో నోరు ఉంది కాబట్టి మాట్లాడడం కాదు. ప్రతి ఒక్కరి మీరు ప్రతి ఒక్కటి ఆలోచించి మాట్లాడాలి. ఏదో నోరు ఉంది కాబట్టి మా ఎమ్మెల్యే గారిని తిట్టడము మరి తగదు. మాకు కూడా నోరు ఉంది, మేము తిట్టగలుగుతాం. కాకపోతే మా సంస్కారం కాదు అది. మాకు కూడా ఇంకా చేతనైతే రోడ్లు ఎక్కడానికి, కాకపోతే మేము ఎక్కలేము. ఎందుకంటే మేము అభివృద్ధి చేస్తాము ప్రతినిత్యము. ప్రజా సమస్యల పైన అడగండి. ఎక్కడైనా సమస్య ఉందంటే అధికారుల దృష్టికి తీసుకురండి. మరి మేము కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి ఆ విధంగా సమస్యను పరిష్కరించుకునే విధంగా మనం ముందుకోదాం. తప్పిస్తే ఇలాంటి చిల్లర మొల్లర వ్యవహారం ఆయన ఈయన తెచ్చిన ఫండ్స్ ఏదో తెలుసు, ఆయన తెచ్చిన ఫండ్స్ ఏదో తెలుసు. కానీ ఊరికి మళ్ళీ దాన్ని మళ్ళీ డబ్బా కొట్టుకుంటే ఏమంటాం, అది కరెక్ట్ కాదు. కొంతమందికి తెలియకపోవచ్చు, తెలియని అమాయకులను మీరు నమ్మించవచ్చు. అవన్నీ కాదు. మీరు దయచేసి చెప్తున్నా, మీరు ఎప్పుడు కూడా ఇటువంటి విషయాల్లో కరెక్ట్గా మాట్లాడడానికి నేర్చుకోండి. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టు వద్ద కోర్టు ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ప్రస్తుత వేతన సవరణ వల్ల ముఖ్యమంత్రి హామీ ఇచ్చినటువంటి 27% మధ్యంతర వృత్తి 23% తగ్గింది. ఇది వేతన సవరణగా కాకుండా తిరోగమన సవరణగా పరిగణించబడుతుంది. దీంతో ఉద్యోగులకు మరింత నష్టం కలుగుతుందని ఉద్యోగ సంఘాలు నిరసన చేపట్టారు. పాత విధానాన్ని కొనసాగించాలని సంఘాల నేతలు కోరారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట జూనియర్ సివిల్ జడ్జి, కోర్టు ఉద్యోగులు, సిబ్బంది, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొన్నారు. కొత్త పిఆర్సీ జీవోలన్నీ రద్దు చేయాలని కోరుకుంటున్నాము. ఈ సిపిఎస్ విధానాన్ని కూడా రద్దు చేసి ఈ పాత పెన్షన్ పద్ధతిలోనే మా ఉద్యోగులందరినీ కొనసాగించాలని కోరుకుంటున్నాము.
కోరుకుంటున్నాము. ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులందరినీ కూడా రెగ్యులర్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. నెక్స్ట్ ఈ 62 ఏళ్ళది కూడా మాకు రద్దు చేయొచ్చు. పిఆర్సీ జీవోలని, కొత్త పిఆర్సీ జీవోలని రద్దు చేస్తూ ఈ మా డిసెంబర్ నెల జీతాన్ని మాత్రం ఈ నెలలో కూడా ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం. పే రివిజన్ కమిషన్ ₹1 పెరగడానికి ఉద్యోగులు ఆశిస్తారు. ఈ గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిఆర్సీ జీవో రివర్స్ పే రివిజన్ కమిషన్ గా ఉన్నది. అందు గురించి మాకు పిఆర్సీ పాత పిఆర్సీయే కావాలి, కొత్త పిఆర్సీ అవసరం లేదు. అలాగే పిఆర్సీ 5 వీక్స్కి ఒకసారి ఇవ్వాలని కోరుకుంటున్నాము. 10 సంవత్సరాల పిఆర్సీ మాకు అవసరం లేదు. కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని మాతో పాటు రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాము. అలాగే అవుట్సోర్సింగ్ ఉద్యోగులను కూడా రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాము. ఇక కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో IFTU కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు రంగనాయకులు తహసీల్దార్ కార్యాలయం ముందర రీలే నిరాహార దీక్ష చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల విభజనలో డోన్ నియోజకవర్గాన్ని కర్నూలు జిల్లాలోనే కొనసాగించాలని ఆయన అన్నారు. గతంలో కర్నూలు పార్లమెంటు నుంచి డోన్ నియోజకవర్గాన్ని విభజించి నంద్యాల పార్లమెంటులో కలిసి ప్రజలకు చాలా అన్యాయం చేశారని చెప్పారు. కర్నూలు నుంచి విడదీసిన కొత్త జిల్లా నంద్యాలలో కలిపితే నియోజకవర్గం అభివృద్ధి 30 సంవత్సరాల వెనక్కి వెళ్లాల్సి వచ్చిందని వాపోయారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు రాజు, చిన్నస్వామి, మల్లికార్జున, శ్రీరాములు పాల్గొన్నారు. డోన్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే కర్నూలు రోడ్డు రవాణా కానీ అతి సమీపంలో మాకుంది. నంద్యాలకు పోవాలంటే దాదాపుగా ఫ్యాక్టరీ డోన్కి 120 కిలోమీటర్లు కూడా కొనసాగించాలని తెలియజేస్తున్నాం. లేని పక్షంలో డోన్లో ప్రజలని, అన్ని ప్రజా సంఘాలని, కుల సంఘాలని కలుపుకొని దీక్షకు పూనుకుంటామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని. యాక్చువల్గా ముందు మనకి డోను కర్నూలులో ఉన్నందువల్లనే అంత ఇంత అభివృద్ధి చెందింది. రేపొద్దున ఫ్యూచర్లో నంద్యాల జిల్లాలో కలిపినారంటే దాదాపుగా మరొక 30 సంవత్సరాలు మా డోన్ ప్యాపిలి మండలాలు అభివృద్ధి కుంటుపడతాయి సార్. ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని తమ ద్వారా కోరుతున్నాము. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ డోన్ని మాత్రం కర్నూలు పార్లమెంటు కర్నూలు జిల్లాలోనే కొనసాగించాలి. దీని సందర్భంగా మేము డోన్లో కూడా దీక్షలకి పూనుకోబోతున్నాం త్వరలో. నవతరం పార్టీ ఆధ్వర్యంలో చిలకలూరిపేట నియోజకవర్గంలో పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం నేనున్నా మీకోసం కార్యక్రమంలో భాగంగా పర్యటించనున్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించాలని అన్ని శాఖల ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయనున్నారు. పథకాల అమలులో నిర్లక్ష్యంగా చేస్తున్న అధికారులతో మాట్లాడి ప్రజలకు న్యాయం జరిగేలా చేస్తామని తెలిపారు. ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలు తెలుసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో నవతరం పార్టీ నేనున్నా మీకోసం కార్యక్రమం నిర్వహిస్తుందని తెలిపారు. 2022వ సంవత్సరంలో నేనున్నా మీకోసం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించే ఈ కార్యక్రమాన్ని చిలకలూరుపై నిర్లక్ష్యాలు, పథకాల అమలు కానీ ఇవన్నీ కూడా ప్రధానంగా ఇంటింటికి వెళ్ళి ప్రజలతోటి చర్చిస్తాం. వారి సమస్యల పరిష్కారానికి అధికారులతోటి, ఉన్నతాధికారులతోటి చర్చించి పరిష్కరించే దానికోసం నవతరం పార్టీ నుండి నేనున్నా మీకోసం అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రజలందరూ కూడా చిలకలూరుపేట వర్గంలో నవతరం పార్టీ దృష్టికి మీ సమస్యల్ని తీసుకురావాలని చెప్పి, మాకు సాధ్యమైనంత వరకు మేము మీకు అండగా ఉంటామని చెప్పి, మీ సమస్యల పరిష్కారానికి మీ ఇంటి దగ్గరకు వస్తామని చెప్పి, కృషి చేస్తామని చెప్పి మీరందరూ కూడా చిలకలూరుపేట వర్గంలో అన్ని మండలాల్లో, అన్ని గ్రామాల్లో, పట్టణంలోని అన్ని వార్డుల్లో కూడా. గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం గ్రామంలో దివ్యాంగుడు మౌలాలి అతని తండ్రి నాగేశ్వరరావుపై మర్రి భావన్నారాయణ అతని సోదరుడితో కలిసి కర్రతో దాడి చేశారు. దాడిని వైఎస్ఆర్సీపీ నాయకులు చెల్ల రామయ్య ఖండించారు. గాయాల పాలైన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మౌలాలి నాగేశ్వరరావును ఆయన పరామర్శించారు. దివ్యాంగుల చట్టంను అమలు పరిచి దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యారం శేఖర్ బాబు, కుందెడ్డి శ్రీను, కోట రోషయ్య పాల్గొన్నారు. దివ్యాంగులు కొట్టడానికి
కొంచెం కూడా మానవత్వం లేని పరిస్థితుల్లో ఈ రోజున ఈ బాగున్నాయన వాళ్ళ అన్నతమ్ముళ్ళకి కొంచెమైనా మానవత్వం లేదా అని చెప్పి నేను తెలియజేస్తున్నాను, ఖండిస్తున్నాను కూడా. దివ్యాంగుడు 2016 చట్టం ప్రకారంగా వికలాంగుడిని ఎవరినైనా దాడి చేసినా దూషించినా 6 నెలలు జైలు శిక్ష 50,000 రూపాయల జరిమానా తప్పకుండా ప్రభుత్వం నుంచి చట్ట ప్రకారంగా కూడా వెంటనే పోలీసు వాళ్ళు బాగున్నాయని వాళ్ళ అన్నతమ్ముల నడుగులను కూడా వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర స్థాయిలో కానివ్వండి, దేశ స్థాయిలో కానివ్వండి, దివ్యాంగుల చట్టాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం కోసం ప్రభుత్వాలు కూడా పూర్తి సహకారంతో దివ్యాంగులందరూ ఉండి చట్ట ప్రకారంగా అమలు చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. దీన్ని నిర్లక్ష్య వైఖరిగా కాకుండా పోలీసు వాళ్ళు వెంటనే ఆ దాడి చేసిన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి మేము మళ్ళీ ఒకసారి డిమాండ్ చేస్తాం. లేదంటే రాష్ట్ర స్థాయిలో కూడా మేమందరం కూడా ఈ విషయం మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నమీండ్ల శ్రీనివాస్ గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమాన్ని చేపట్టారు. అసన్పర్తి మండలం హరిచంద్ర నాయక్ తండాలో ఈ కార్యక్రమం ప్రారంభించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ 7.5 సంవత్సరాలలో ఇచ్చిన ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేదని అన్నారు. ఎవరిని పలకరించినా వారి ఇంట్లో నిరుద్యోగులు ఉద్యోగం రాలేదని, నిరుద్యోగ వృద్ధి రాలేదని, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. టీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులను ఆయన ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు పోరెడ్డి మహేందర్ రెడ్డి, హనుమకొండ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తంగాలపల్లి తిరుపతి, మండల కిసాన్ సెల్ అధ్యక్షులు వట్టె శ్రీనివాస్ రెడ్డి, మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు దయాకర్ పాల్గొన్నారు. భూమి ఇచ్చిందా పైసలు మళ్ళీ వసూలు చేయండి, ఫ్రీ ఇవ్వాలి మనకు. లంచమైతే తీసుకున్నారు, 10 ఏళ్ళు తీసుకున్నారు. ఇంత ఉండే మాకు కొడుకు నాకు తెలియలే, ఏం చేయలే. లంచం తీసుకున్నారు, ఇస్తా అని అన్నారు, డబ్బులు ఇవ్వలే. ఫోటో లిస్ట్ ఉన్నాయి సార్, ఇస్తాను ఎప్పుడు పడితే అప్పుడే. తీసుకురా 57 సంవత్సరాలు ఇస్తానన్నారు కదా, 60 దాటులకు ఇస్తలేదు కానీ 57 ఇస్తారంటాడు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. పెద్దపల్లి పట్టణంలో స్వచ్ఛ శుక్రవారం, పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలన్న కౌన్సిలర్. కేటీఆర్ను కలిసిన జిల్లాల నూతన అధ్యక్షులు, పార్టీని బలోపేతం చేయాలని సూచించిన మంత్రి. పద్మశాలి సంఘం 1,00,000 ఉత్తరాల కార్యక్రమం, చేనేత వస్త్రాలపై సీఎం తొలగించాలని డిమాండ్. అనకాపల్లిలో సీఎం జగన్ ను పాలాభిషేకం, జిల్లాగా ప్రకటించినందుకు స్థానికుల హర్షం. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 లక్ష్యం సమాజం. నమస్కారం.